అలా నేను సిఎస్ రావు. అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడైతే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందిందో ఆ మరుక్షణమే ఎలన్ మస్క్ కొత్త పార్టీని అనౌన్స్ చేసేసారు. దాదాపుగా ఖరారు అయిపోయింది. ది అమెరికా పార్టీ అని చెప్పి నామకరణం చేశారు. ఈ అమెరికా పార్టీ లక్ష్యం సిద్ధాంతం ఒకటే, స్వేచ్ఛ, హక్కులు కాపాడటం, ఈ రెండే. దీని మీద ఎలన్ మస్క్ లేటెస్ట్గా సర్వే చేశారు. ఈ సర్వేలో దాదాపుగా 12 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. ఈ 12 లక్షల మందిలో 12 లక్షల మంది పార్టిసిపేట్ చేస్తే దీంట్లో 65.1% దాదాపుగా ఈ అమెరికా పార్టీకి మద్దతు పలికారు. అమెరికా పార్టీ అవసరమే అని చెప్పి. ప్రస్తుతం అమెరికాలో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, ఈ రెండు పార్టీ బలమైనటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీల మధ్యనే ఎప్పుడు కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అయితే డెమోక్రటిక్ నుంచి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు, లేదంటే రిపబ్లికన్ నుంచి ఎన్నికవుతారు. ప్రస్తుతం ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. అమెరికన్ పార్లమెంట్ ప్రకారం, రూల్స్ ప్రకారం 2 సార్లు మాత్రమే అత్యధికంగా ఎవరైనా సరే అమెరికా అధ్యక్షుడు అవడానికి అవకాశం ఉంది. 3ఓసారి కావడానికి అవకాశం లేదు. కానీ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు కావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ మధ్యకాలంలో ట్రంప్ ప్రకటించారు కూడా. అది ఎలా సాధ్యము అనే దాని మీద కూడా చర్చలు జరిగాయి. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఉన్నారు. ఈ జేడీ వాన్స్ని ద్వారా మళ్ళా అధ్యక్షుడు కావచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ జేడీ వాన్స్ని అధ్యక్షుని చేసి మళ్ళీ ఆయన అధ్యక్షుడు అయ్యి రికార్డు బ్రేక్ చేయాలి అనేది ఒకటి వినిపిస్తుంది. ఏంటి, ఆ రికార్డు కోసం మాత్రమే. లేదు, అసలు మొత్తం అమెరికన్ పార్లమెంటరీ చట్టాన్ని మార్చేసి 3ఓసారి కూడా అధ్యక్షుడు కావడానికి వెసులుబాటు కల్పించుకోవాలనేది ట్రంప్ ఆలోచిస్తున్నారు అనేది కూడా ఒకటి చర్చల్లో ఉంది. సరే, అది అమెరికాలో ఉండేటువంటి సిస్టమ్ ప్రకారం అది అంత సాధ్యం కాకపోవచ్చు, అది అంత ఈజీ కాకపోవచ్చు. కానీ ట్రంప్ ఏది తలుచుకుంటే అది చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించడంలో కానీ, జన్మతః పౌరసత్వంలో కానీ, లేదా స్టూడెంట్స్ వీసాల విషయంలో కానీ, లేదా అక్కడ ఉండేటువంటి వాళ్ళని సరిహద్దులు దాటి పంపించే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది వచ్చింది. ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుని అమలు కాకుండా అడ్డుకోవడానికి ఎలన్ మస్క్ ప్రయత్నం చేశారు. శాయశక్తుల ఆయన ప్రయత్నం చేశారు, సర్వశక్తులు కొట్టారు. కానీ అటు సెనెట్లో, ఇటు ప్రతినిధి సభలో రెండిట్లో కూడా బిల్లు పాస్ అయింది, చట్టం రూపంలో రాబోతుంది. దీని కారణంగా ఎవరు నష్టపోతారంటే ఎలన్ మస్క్ భారీగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఆయనకున్నటువంటి స్పేస్ ఎక్స్ కానీ, ఆయనకున్నటువంటి టెస్లాకి సంబంధించినటువంటి కంపెనీలు కానీ ఇవన్నీ నష్టపోతాయి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే సబ్సిడీలు భారీగా ఇస్తున్నాము, ఈ సబ్సిడీలు అన్నింటిని కూడా తొలగిస్తే అమెరికాకి లాభం చేకూరుతుంది అని చెప్పి చెప్తున్నారు ట్రంప్. కానీ ఎలన్ మస్క్ ఏం చెప్తున్నారు, ఈ చట్టంలో విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి ఇస్తున్నటువంటి సహాయం ఏదైతే ఉందో ప్రభుత్వం తప్పుకుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి పౌరులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది ఎలన్ మస్క్ చెప్తున్నారు. సరే, ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది. అమెరికా అసలు ఎలా ఉండబోతుంది అనేది. అమెరికా గ్రేట్ అమెరికా కాబోతుందని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఆయన నినాదం. కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టారు. అసలు ఆయన దక్షిణాఫ్రికా పంపించేసాలి, దక్షిణాఫ్రికా మూలాలు ఉన్నట్టు ఎలన్ మస్క్ అమెరికాలో ఉండటానికి లేదు అనేది కూడా ఇప్పుడు ట్రంప్ భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్లో ఎలన్ మస్క్ని మీరు పంపిస్తారా అమెరికా నుంచి అని చెప్పి అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే ఏదో ఆలోచన ట్రంప్ చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ అనేది శాశ్వతం కాదు, అది కేవలం వెసులుబాటు కోసం ఇచ్చేటువంటి కార్డు మాత్రమే అని చెప్పి జేడీ వాన్స్ చెప్తున్నారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూ ఉన్నారు.
మరి గ్రీన్ కార్డు రద్దు చేస్తే ఎలన్ మస్క్కి ఆయన దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి దక్షిణాఫ్రికాకి. మరి అలాంటి పరిస్థితి వస్తుందంటే వచ్చేటువంటి ఛాన్స్ లేదు అమెరికాలో. ఆల్రెడీ అమెరికా పార్టీ అనే దాన్ని రిజిస్టర్ చేశారు. ఇప్పుడు 3 పార్టీలు, ఇప్పుడు ఆల్రెడీ డెమోక్రటిక్ పార్టీ అలాగే రిపబ్లికన్ పార్టీ ఉన్నాయి. మరి 3వ పార్టీ అక్కడ సస్టైన్ కాగలదా అనే దాని మీద సర్వే చేసినప్పుడు దాదాపు 65% సస్టైన్ కాగలదు, ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలి అనే దాని మీద ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యి ఎలన్ మస్క్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పైగా ఎలన్ మస్క్ టెక్నాలజీలో మంచి నిష్ణాతుడు, టెక్నాలజీలో టాప్ లెవెల్లో ఉన్నారు. అలాగే అపర కుబేరుడు, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. అలాగే వీటన్నిటికీ మించి స్ట్రాటజిస్ట్. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో లేదంటే భారతదేశంలో మనకు కనిపించేది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్. కానీ ప్రశాంత్ కిషోర్ అనేది అతను కేవలం ఆయన గెలుపు గ్రాఫ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. కానీ ఎలన్ మస్క్ది చాలా హైలో ఉంది. ప్రపంచ స్థాయిలో ఎలన్ మస్క్ గ్రాఫ్ హైలో ఉంది. కారణం ట్రంప్ 2వ సారి అధ్యక్షుడు కావడానికి బ్యాక్ బోన్గా ఎలన్ మస్క్ వ్యవహరించాడు అనేది అమెరికన్ సమాజం నమ్ముతోంది. ఆయన ఇచ్చినటువంటి సర్వేలు, ఆయన ఇచ్చినటువంటి డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియాలో ఆయన ఇచ్చినటువంటి బూస్టప్ ఇవన్నీ కలిసి ట్రంప్ని అధ్యక్షుని చేశాయి. ట్రంప్ కూడా ఆ విషయాన్ని తొలి రోజుల్లో ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ తిక్కలోడు అనేటువంటి యాంగిల్లో ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. అది ఎలన్ మస్క్ ఏమీ తెలియదు అనేది ట్రంప్ మాట్లాడుతున్నారు. అందుకే ఒక వరలో 2 కత్తులు ఎప్పుడు ఇమడవు, ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత. సో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పుడు ఒక వరలో 2 కత్తులు ఇమడవు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మనకు ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఇప్పుడు ఎలన్ మస్క్ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళిపోయారు. డోజ్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఎలన్ మస్క్ రీసెంట్ వరకు కూడా. కానీ ఇప్పుడు ఆయన డోజ్ నుంచి పక్కకెళ్ళిపోయి ట్రంప్ అంతు చూడటానికి, ట్రంప్ రాజకీయ అంతాన్ని చూడటానికి ఇప్పుడు ఎలన్ మస్క్ పావులు కదుపుతూ ఉన్నారు. రాజకీయపరమైన వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. రాజకీయ వ్యూహాలను రచించడంలో కానీ, స్ట్రాటజీని ప్లే చేయడంలో కానీ, టెక్నాలజీని ఉపయోగించి దానికి విజయం సాధించడంలో కానీ ఎలన్ మస్క్ నిష్ణాతుడు. ఇప్పుడు పాలిటిక్స్లో టెక్నాలజీ వచ్చేసింది. మనం తెలుగు రాష్ట్రాల వరకు తీసుకుంటే పాలిటిక్స్లోకి రాజకీయ రంగం ప్రముఖులు వచ్చేసి ఏ విధంగా రాజకీయాన్ని మార్పు చేశారో ఇప్పటివరకు టెక్నాలజీలో దిగ్గజాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పాలిటిక్స్లోకి రాలా. కానీ ఎలన్ మస్క్ తొలిసారిగా అడుగుపెట్టారు. సో టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూపించబోతున్నారు ఎలన్ మస్క్. ఇది ఒక మోడల్ మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఎలన్ మస్క్ని ఆదర్శంగా తీసుకొని అనేక మంది టెక్ దిగ్గజాలు రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. సో కాబట్టి ఎలన్ మస్క్ రాబోయేటువంటి రోజుల్లో ఒక ట్రెండ్ సెట్టర్ కాబోతున్నారు పాలిటిక్స్కి. ఒక ప్రపంచ దేశాలన్నిటికీ కూడా, ఒక అమెరికాకి ఆయన ట్రెండ్ సెట్టర్ అవుతున్నారంటే ప్రపంచ దేశాలకు కూడా ట్రెండ్ సెట్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. టెక్ దిగ్గజాలు పాలిటిక్స్లో కనుక ఎంటర్ అయితే ఇప్పటికే డిజిటల్ ప్రచారం, డిజిటల్ ప్రాపగాండా, సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయాల్లో సింహభాగంలో ఉంది, లీడ్ చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలన్ మస్క్ స్ట్రాటజీస్ కనుక సక్సెస్ అయితే అమెరికాలో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయమే మారిపోయే అవకాశం ఉంది. ప్రపంచ రాజకీయమే మారిపోయేటువంటి అవకాశం ఉంది. డెవలప్మెంట్ యాంగిల్ కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని అందిపుచ్చుకొని దేశాన్ని ముందుకు నడిపించడంలో టెక్ దిగ్గజాలు పాలిటిక్స్లోకి వస్తే పాలిటిక్స్, టెక్నాలజీ రెండు కలిసినప్పుడు ఒక అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పి ఎలన్ మస్క్ చెప్తున్నారు. సో ఎలన్ మస్క్ స్ట్రాటజీస్ కనుక ఫలిస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ రాజకీయ సమీకరణాలే మారిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు పర్మనెంట్గా రాజకీయాలకి క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఎలన్ మస్క్ వర్సెస్ ట్రంప్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.